గచ్చిబౌలిలోని క్వాక్ పబ్ డీజే పార్టీలో 8 మంది పట్టుబడ్డారు డ్రగ్స్ సేవించి. యాక్చువల్లీ జనవరి 20న ఈ పబ్ని ఇంకా గ్రాండ్గా లాంచ్ చేయాలని భావిస్తున్నారు నిర్వాహకులు. అంటే పబ్ ఇంకా స్టార్టే కాలేదు. ఈ క్రమంలో ప్రారంభానికి ముందే ఒక పార్టీ ఏర్పాటు చేశారు. జర్మనీ డీజే ప్లేయర్ తో భారీ డీజే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పక్కా సమాచారంతో డీజే పార్టీపై నిఘా పెట్టిన పోలీసులు పార్టీకి హాజరైన వారికి డ్రగ్ టెస్టులు చేశారు. ఈ టెస్టులో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే నిందితులంతా డీజే పార్టీకి ముందే డ్రగ్స్ సేవించి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. నిందితులు డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నారు, ఎవరిచ్చారు అనే కోణంలో నార్కోటిక్ పోలీసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. క్వాక్ పబ్ డీజే పార్టీ డ్రగ్స్ వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. న్యూ ఇయర్ ని టార్గెట్ చేసుకొని టీజీ న్యాబ్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక క్వాక్ సంబంధించినటువంటి ఒక పబ్లో డీజే పార్టీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి డ్రగ్ టెస్టులు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే మనం ప్రస్తుతం ఈ క్వాక్ పబ్ దగ్గర ఉన్నాము. అయితే ఒక భారీ ఎత్తున కూడా దీన్ని జనవరి 20న స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీకి సంబంధించినటువంటి ఒక డీజే ప్లేయర్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బెన్ అనే ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొని వచ్చి భారీ ఎత్తున ఒక డీజే కండక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 4000 నుంచి 5000 మంది వరకు కూడా ఇక్కడికి ఈ పార్టీలోకి అటెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆ గచ్చిబౌలి పోలీసులతో పాటుగా టీజీ న్యాబ్ పోలీసులు పక్కా సమాచారంతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా తనిఖీలు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ డ్రగ్ టెస్టులో భాగంగా 8 మందికి మాత్రం పాజిటివ్ వచ్చింది. అయితే వాళ్ళు బయట సేవించి వచ్చారా లేదంటే ఇక్కడ డ్రగ్స్ లభ్యమయ్యాయా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే రెగ్యులర్గా పబ్స్కి వెళ్తూ ఉంటారో అంతేకాకుండా ఎవరు డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్పి పోలీసులకి ఇప్పుడు ఒక సమాచారం ఉంది కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క డ్రగ్స్ మీద తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ తనిఖీల్లో భాగంగా 8 మందికి మాత్రం పాజిటివ్ వచ్చింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అటువైపు గాంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 31st నైట్కి సంబంధించి కూడా ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో నిఘాను పెట్టారు. ఎక్కడ కూడా పోలీసులు వదలకుండా పూర్తిగా చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్టికులర్గా ఈ యొక్క డీజే పార్టీకి సంబంధించి ఎవరైతే బెన్ జర్మనీకి సంబంధించినటువంటి డీజే ప్లేయర్ ఉన్నారో అతను కోల్కతాలో ఒక డీజే కండక్ట్ చేసుకుని ఆ తర్వాత ఢిల్లీకి వచ్చి ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్లో 29న నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు పక్కా సమాచారంతో ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం కూడా చెకింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళు డ్రగ్స్ ఎక్కడ సేవించారు, అంతేకాకుండా వీళ్ళకి ఎవరు ఇచ్చారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం టీజీ న్యాబ్ పోలీస్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా ఎక్కడ గాంజాయి పట్టుబడినా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. విడుదల రామకృష్ణతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.